క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనురాశి వాళ్ళని శనీశ్వరుడు చూడడం వల్ల చిన్న చిన్న మానసికంగా ఇబ్బందులు ఉంటాయండి, కానీ శారీరకంగా బాగుంటారు. ముఖ్యంగా ధనపరంగా, కుటుంబ పరంగా ఎక్కడ మీరు ఇబ్బంది పడరు. ఎక్కువగా మాట్లాడే శక్తిని ఇస్తాడు. బహుశా మీరు మీటింగ్స్లో వాటిలో పాల్గొంటారేమో, మాట్లాడుతుంటారు కా, ఇలా యాంకరింగ్ చెప్తుండే, అదే ఇలాగ అస్ట్రాలజికల్ చెప్తూ ఉండడము, యాంకరింగ్, పాటలు పాడడము ఉంటాయి. మీకు సంపదలు పెరుగుతాయి, విద్య వస్తుంది. రాహు ప్రభావాలు కూడా చక్కగా ప్రయాణాలు చేయడము, ధైర్యము, కార్యసిద్ధి ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. తీర్థయాత్రలు, పట్టుదల, ఈ వారంలో శుభవార్తలు వినడము జరుగుతుంది. శనీశ్వరుడు కూడా 2nd భావాధిపతి 4th భావంలో ఉన్నాడు. అంటే 2వ ఇంటిని శనీశ్వరుడు గుడి చూస్తున్నాడు, శనిని చూస్తున్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇదివరకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే ఎన్నో అవరోధాలు ఉండేవి, వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే అవరోధాలు, అడ్డంకులు పక్క జరుగుతాయి. విదేశాలు వెళ్ళడం ఖాయమే, ఖచ్చితంగా ఉంటుందండి. అది ఇస్తాడు భగవంతుడు. నేనేంటి నాది కాదు, అసంతకం కాదు. సరే, తల్లిగారికి బాగుంటుంది శని ప్రభావం వల్ల. అలాగే రైతులకి పంటలో నష్టం రాకుండా బాగుంటుంది. మీకు పుత్రుడు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితం, మోరుకున్న భర్త భార్య జీవ రావడానికి అవకాశాలు ఉన్నాయి వివాహాది వేడుకల్లో. అంతేకాకుండా వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అష్టమంలో గురుడు నేను ప్రమాదం అండి. అష్టమంలో గురుడు ఏమీ కాదండి. మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడంటే, ఇక శుక్రుడు కూడా ఉండడం కంటే చంద్రుడు కూడా ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడంటే సడన్ గెయిన్స్ ఇస్తాడు, అంటే ఊహించని డబ్బులు మీకు ఇస్తాడు, చాలా. అలాగే సేవకా జనాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఆయన మీకు కోర్టు సమస్యలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా విజయం సాధించేట్టు చేస్తూ ఉంటాడు. మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తాడు గురుడు, ఖచ్చితంగా ఉంటుంది. గురు ప్రభావం వల్ల కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా వస్తాయి. సామాన్యం కాదండి, గురుడు చెడు ఫలితాలు ఇవ్వడం అది ఖచ్చితం. మీకు బుక్స్లో కూడా చూపించమని చూపిస్తా, అది వద్దులేండి మనకి అంతవరకు ఎందుకు, కానీ మీరు నన్ను నమ్ముతారుగా, చాలు. సరే, ఆ పక్క పెడదామండి. తీర్థయాత్రలు కేతు ప్రభావం వలన, చంద్రుడితో కలిసి ఉండడం వలన 19th and 20th కూడా మీరు ప్రయాణాలు చేస్తారండి. వచ్చి గంగా స్థానాల్లో గురువుగారితో పీఠాధిపతితో స్థానాలు వెళ్ళడము చేస్తుంటారు. మీ ప్రొఫెషనల్గా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఉద్యోగాలు రాకపోవడము, ఉద్యోగాలు పోవడము, ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు వచ్చినా వాళ్ళకి ఆటంకాలు ఉండడము అది జరుగుతుంది శని వలన. అందుకే శనీశ్వరుని పూజించిన వారికి, శనీశ్వరుడు ఓం శం శనీశ్వరాయ నమః అని జపించిన వారికి కూడా, ఈ మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్తున్నా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఓం శం శనీశ్వరాయ నమః, అదే ఓం హరిమర్కటాయ నమః, ఈ మంత్రాలు జపించడం వలన ముఖ్యంగా మీ ప్రొఫెషనల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేది తగ్గుతుంది. నేను మీ డాక్టర్ బాడ్రి ఆదినారాయణరావు అండి. అస్ట్రాలజీలో 36 years నుంచి ఉన్నాను. అది చెప్తాను, తర్వాత ఆల్రెడీ చెప్తున్నాను. 1990 నుంచి ఉన్నాను నేను. సరే, అది పక్కా పెడతామండి. పక్కా పెడితే ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా, మీకు సోదరి వర్గానికి కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అయితే వివాహాలు చాలామందికి కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పానండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే, అది పెద్ద అది కాదు, అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా, కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి, డెప్త్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే, మీరు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అనుకోండి. అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతూ ఉంటాను. అదే కాకుండా నేను ఇలా షూట్స్లో ఉన్నప్పుడు
మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా. లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇలా పక్క పెడదామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకుందాం. ముఖ్యంగానండి ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా. దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి, నవంబర్లో అనుకుంటా. ఇక్కడ పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి. కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు, ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజ చేసే, పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసేవాడికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందంటే, శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే, మారేడు దళాలతోటి, మారేడు దళాలని అమ్మవారు ఉంటారు కదండి, అమ్మవారిని పూజించిన, శివుడిని పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి. హోమాలు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి. అక్కడ ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తుంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనకండి, అక్కడ కూడా పవర్ఫుల్లే. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర చేస్తుంటారు. అది చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, బ్రహ్మాండంగా, అంటే యూసఫ్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణ ముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడో వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కాదు, మన కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు తక్కువ డబ్బులతోటే, కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ, అమ్మవారి దర్శనాలు ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలతో కానీ, లేకపోతే హోమాలతో కానీ పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి, పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే, ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు, చాలా రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులో మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులు అవుదాం.